ప్రతిరోజు ఏ విధంగా అయితే మనము ఈ యొక్క సెషన్‌ని మొదలుపెట్టే ముందు విజ్ఞాన పుస్తక పఠనం మొదలుపెట్టే ముందు ఏ విధంగా అయితే చేస్తామో మీ యొక్క నుదుటి మీద ప్రశాంతంగా రిలాక్స్‌గా కూర్చోండి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ద్వారా చూస్తున్నట్లయితే గనక యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. ప్రశాంతంగా అలా కూర్చోండి. మీ యొక్క నుదుటి మీద ఐ యామ్ గాడ్ ప్రతిరోజు ఏ విధంగా అయితే చేస్తున్నామో అదే విధంగా మీ యొక్క నుదుటి మీద దైవత్వానికి సంబంధించిన మీ సొంత అనుభూతులను ఇన్ని రోజులుగా సుమారుగా మనం 3 వారాలు పూర్తి చేసుకున్నాము. 21 రోజుల విజ్ఞాన పుస్తక పఠనాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాము. 3 వీక్స్. ఈ 21 రోజుల సంపూర్ణ జ్ఞానంలో దివ్యత్వపు అంశం ఏదైతే ఉంటుందో, ఆ దివ్యత్వపు అంశాలను మీరు మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఐ యామ్ గాడ్ ఆ భావనలన్నింటిని కూడా మీలో నింపుకుంటూ నుదుటి మీద భావన చేయండి. ప్రతి అక్షరాన్ని ఐ, ఏ, ఎం, జీ, ఓ, డి ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. మీ అనుభవంలో, మీ యొక్క అనుభూతిలో, మీ యొక్క సమ్మతంలో మీరు ఏదైతే జ్ఞానాన్ని వింటున్నారో, మీలో నింపుకుంటున్నారో, దాని పరంగా వింటున్నటువంటి దైవము అనే అంశానికి ఏవైతే మీరు జోడించుకోగలరో, మీలో నింపుకోగలరో, ఆ భావనలన్నింటినీ కూడా మీలో స్థితం చేసుకుంటూ నుదుటి మీద ఐ యామ్ గాడ్. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. ఆఖరి 2 నిమిషాలు ఈ 21 రోజుల విజ్ఞాన పుస్తక పఠనం నుంచి ఏవైతే అంశాలు మనం స్వీకరించామో వాటిలోని స్పష్టంగా, సత్యంగా వర్ణించబడ్డ, వివరించబడ్డ దైవము, దివ్యత్వము ఈ అంశాల పట్ల మీరు ఏదైతే గ్రహించారో, స్వీకరించారో వాటిని మీలో మరింతగా నింపుకుంటూ నుదుటి మీద ఐ యామ్ గాడ్. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. ఈ క్షణం నుండి
దైవంగానే నేను జీవిస్తున్నాను. దైవంగానే నేను ఆలోచిస్తున్నాను. నా ప్రతి ఆలోచనలో, నా ప్రతి ఆచరణలో నేను దివ్యత్వాన్ని నింపుతున్నాను. నడిచే దైవాన్ని నేను, మాట్లాడే దైవాన్ని నేను, ఈ భూతల స్వర్గంలో దివ్యత్వాన్ని సంపూర్ణ స్థితిలో ప్రకటితం చేసే దివ్యమూర్తిని నేను. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్. ఐ యామ్ గాడ్. ఆఖరి ఒక్క నిమిషం. ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళు తెరవండి. ఇలా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా, మీ యొక్క నిత్య జీవితంలో అవకాశం ఉన్నప్పుడల్లా ఐ యామ్ గాడ్ అనే భావనను మీలో బలంగా నింపుకుంటూ ఉండండి. ఓకే. సో మన యొక్క ప్రాంత విజ్ఞానం పుస్తక పట్టణంలోకి మనం ప్రయాణం చేద్దాము. అనన్య సత్యంలో ఉన్నాము. సో పేజ్ నెంబర్ 144. ఎవరికైనా రామ్త విజ్ఞానం పీడిఎఫ్ లేనట్లయితే కనుక నాకు ఒకసారి వాట్సాప్ చేసినట్లయితే, యూట్యూబ్లో చూసిన వాళ్ళని ఎవరైనా కానీ వాట్సాప్ చేసినా, లేకపోతే గ్రూప్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న గ్రూప్ డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క పీడిఎఫ్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు మనం పేజ్ నెంబర్ 144లో ఉన్నాము. చాప్టర్ అనన్య సత్యం. లాస్ట్గా మనం చదువుకున్నది సత్యాన్ని ఎప్పుడు అన్వేషించకండి. సత్యాన్ని ఎప్పుడు అన్వేషించకండి. ఉన్నదున్నట్లుగా చూడండి. మీ ఉనికిలో మీరు అనంత సర్వస్వంలో ఏకాత్మకులే. సో ఈ యొక్క ఉనికిలో, ఈ అనంత సర్వస్వంలో మీరు కూడా ఏకంగానే ఉన్నారు, కలిసే ఉన్నారు అని చెప్తున్నారు. అప్పుడు మాస్టర్ అంటే మనలాంటి వ్యక్తి ఒకరు అడుగుతున్నారు, ధ్యానించడానికి ఎన్ని విషయాలు లభించాయో నాకు. ధ్యానించడానికి ఎన్ని విషయాలు లభించాయో నాకు. చూడండి, ప్రతిదాన్ని నేను ఊరిక అనుకోవడానికి ఎన్ని విషయాలు లభించాయి ఇప్పటివరకు ఉన్న అనన్య సత్యం ద్వారా అంటున్నారు రామ్త. మరి అంతే కదా మాస్టర్, ఈ వర్తమానపు ఉనికి దీన్నే శాశ్వతం కానియండి. ఇప్పుడు నేనేదైతే విశ్వసిస్తున్నానో, ఏదైతే ఈ విజ్ఞానం ద్వారా పొంది ఉన్నానో, ఈ వర్తమానం ఉనికినే ఏం చేయాలి, నేను శాశ్వతం కానియండి అంటున్నారు. అప్పుడు మాస్టర్, ఎన్ని సంవత్సరాల నుంచో నేను జ్యోతిష్యాన్ని చెబుతున్నాను, జ్యోతిష్శాస్త్ర అధ్యయనాన్ని చేస్తున్నాను. నా వృత్తిలో మరింత నైపుణ్యాన్ని అందించే పరిజ్ఞానం ఏదైనా ఉందా రామ్తాజీ? చూడండి, ఒక వ్యక్తి అంటున్నారు అనమాట. ఏమంటున్నారు, నేను ఆస్ట్రాలజీ అనేది చెప్తున్నాను, దాన్ని ఇంకా నేను అధ్యయనం చేస్తున్నాను. ఈ యొక్క ఆస్ట్రాలజీకి సంబంధించి, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఇంకా పరిజ్ఞానం ఏదైనా ఉందా, దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికని రామ్తన్ అడుగుతున్నారు అనమాట. అప్పుడు రామ్తన్ అంటున్నారు, జ్యోతిష్యం అంటే మీకు ఎందుకు అంత ఇష్టమో అది ముందు చెప్పండి మాస్టర్. జ్యోతిష్యం అంటే ఎందుకు అంత ఇష్టం, అది ముందు చెప్పండి మాస్టర్. అప్పుడు మాస్టర్ అంటున్నారు, నక్షత్రాలు, గ్రహాలు మన జీవితాలను ప్రభావితం చేస్తూ శాసిస్తూ ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. అందువల్ల ఆ అధ్యయనాన్ని చక్కగా చేస్తే మన గురించి, మన భవితవ్యం గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు కదా రామ్తాజీ
అప్పుడు రామ్తా అంటున్నారు, తన జన్మస్థలం తన ఇల్లు కాదని, ఏ సుదీర్ఘాంతరాల్లోని నక్షత్ర మండలాల్లోనో తన స్వస్థలం ఉందని మానవుడికి అంతరంతరాల్లో అస్పష్టంగా తెలుస్తూ ఉంది. కనుక నిషీధి నిశ్శబ్దంలో పరివ్యాప్తమైన ఆకాశంలో నక్షత్ర మండలాల వంక తేరిపార చూస్తూ తన రహస్య జన్మస్థలాన్ని మానవుడు సదా అన్వేషిస్తూనే ఉన్నాడు. వాటినలా దర్శిస్తూ ఉన్నప్పుడు అవి మొత్తం అతి నెమ్మదిగా కదులుతూ ఉన్నాయని తెలుసుకొని ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ నక్షత్రాల పరిభ్రమణాన్ని ఏ విధంగానూ అదుపు చేయలేమని అర్థం చేసుకున్న ఆ మానవుడు, వాటి అద్భుత శక్తే మానవుల సౌభాగ్యాలకు, మానవుల దౌర్భాగ్యాలకు కారణమని ఊహించాడు. అంటే ఏం చెప్తున్నారు అంటే రాంతా, ఈ జ్యోతిష్యము అనేది ఎలాగా వచ్చింది అనే దానికి ఒక టచ్ ఇచ్చుకుంటూ వెళ్ళారనమాట. తన జన్మస్థలం తన ఇల్లు కాదని, అంటే ఇక్కడ లేను ఎక్కడో ఉంది అని, ఏ సుదీర్ఘాంతరాలలోని నక్షత్ర మండలాల్లోనూ తన స్వస్థలం ఉందని మానవుడికి అంతరంతరాల్లో అస్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే అలాగా ఒకప్పుడు మానవులు అనుకున్నారు. కనుక నిశీధి నిశ్శబ్దంలో పరివ్యాప్తమైన ఆకాశంలో నక్షత్ర మండలాల వంక తేరిపారా చూస్తూ, అంటే ఆ నక్షత్రాల వైపు అలా పడుకొని మనం చూస్తూ ఉంటాం కదా! ఎప్పుడైనా ఎండాకాలం అలాగా మనం బయట మంచం వేసుకున్నప్పుడో, లేదా డాబా పైన అలా పడుకున్నప్పుడో చూస్తూ తన రహస్య జన్మస్థలాన్ని మానవుడు సదా అన్వేషిస్తూనే ఉన్నాడు. అలాగా వాటన్ని చూస్తూనే ఉన్నాడు. వాటినలా దర్శిస్తూ ఉన్నప్పుడు అవి మొత్తం అతి నెమ్మదిగా కదులుతూ ఉన్నాయని తెలుసుకొని ఆశ్చర్యచకితుడయ్యాడు. అంటే అవి అలాగే ఉంటాయనుకునేవాడు చూడగా ఏం అర్థమైంది? అవి మెల్లగా కదులుతున్నాయని ఆ నక్షత్రాల పరిభ్రమణాన్ని ఏ విధంగానూ అదుపు చేయలేమని అర్థం చేసుకున్న ఆ మానవుడు, వాటి అద్భుత శక్తే, అంటే వాటిని చూడడం తప్ప మనం ఏమీ చేయలేము. అంటే అవి చాలా గొప్పవి. వాటి యొక్క అద్భుత శక్తే మానవుల సౌభాగ్యాలకు, మానవుల దౌర్భాగ్యాలకు కారణమని ఊహించాడు. అందుకని ఊహించాడు అని ఇక్కడ క్లారిఫై చేశారనమాట. ఈ బలీయమైన నమ్మకమే ఎందరో జ్ఞానులు, ప్రవక్తలు, ఋషులు సామ్రాజ్యాలను శాసించడానికి, పాలించడానికి ఉపయోగించుకున్నారు. వాళ్ళు జోస్యం చెప్పినట్లే సర్వనాశనాలు, ఉపద్రవాలు సంభవించినప్పుడు బాధ్యత ఎవరిది అవుతుంది? జోస్యం చెప్పిన వాడికి ఏ బాధ్యత ఉండదు కాబట్టి దుష్ట గ్రహాలే, దుష్ట నక్షత్రాలే ఆ ఉపద్రవాలకు కారణమని తేల్చి నిశ్చయించుకుంటారు. అయినా నిశ్శబ్దంలో చరించే గ్రహాల, నక్షత్రాలు ఏనాడు తమ నిర్దోషితత్వాన్ని, అమాయకత్వాన్ని నిరూపించుకోలేకపోయాయి. ఈ భూమి మీద అంటే మనం అనుకోవచ్చు, ఈ గ్రహం వల్ల ఇలా జరిగింది, ఈ గ్రహం మీకు ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగింది అని చెప్పి అంటాం. అదే గ్రహం మళ్ళీ ఇంకొక నెల పోయిన తర్వాత మీకు మంచిగుంది ఆ గ్రహం వల్ల. అంటే ఇక్కడ చూస్తే ఆ గ్రహం ఎలా ఉందో అలాగే ఉంది. ఏది గ్రహం సైడ్ నుంచి చూసినప్పుడు. ఆ గ్రహం సైడ్ నుంచి చూసినప్పుడు గ్రహం ఎప్పుడు అలాగే ఉంది. కానీ ఆ గ్రహం యొక్క ప్రభావం నా మీద ఉంది అనే ఒక భావన నాలోనే ఉంది అనేది ఇక్కడ చెప్తున్నా. అందుకనే అయినా నిశ్శబ్దంలో చరించే గ్రహాలు, నక్షత్రాలు ఏనాడు తమ నిర్దోషితత్వాన్ని, అంటే ఆ యొక్క ఏమి చేయలేదు, తప్పేం చేయలేదు. అందుకని నిర్దోషితత్వాన్ని అన్నారు. నిర్దోషిత్వాన్ని, అమాయకత్వాన్ని నిరూపించుకోలేకపోయాయి. అవి చెప్పలేకపోయాయి. ఈ భూమి మీద ఉన్న ప్రతి వారు స్వతసిద్ధమైన సంకల్ప స్వేచ్ఛతో సృజింపబడి ఉన్న దేవుళ్ళే మాస్టర్. సృష్ట సృష్టాదిలో సృష్టిలో అనుకుంటా మేబీ. సృష్టి మొదటిలో, సృష్టి ఆదిలో కాంతి జీవులుగా ఉన్న మీరే, స్వాధికార సమద్భవులైన మీరే ఆ సంకల్ప స్వేచ్ఛను స్వయంగా వినియోగించుకుని నక్షత్రాలను, గ్రహాలను, గోచర అగోచర విశ్వ సర్వస్వాలను సృజించారు. ఆ తర్వాత ఇప్పటి మీ మానవ అవతారాలను కూడా సృజించుకుంది స్వయంగా తమరే మాస్టర్. మహోన్నత విశ్వాల కన్నా మీ స్థూల దేహమే మరెంతో గొప్పది మాస్టర్. అప్పటి ఆ దేవుళ్ళు ఇప్పటి మీరు మాస్టర్. అప్పటి మహోన్నత సృజనాత్మకతే ఇప్పుడు మీకు ఉంది మాస్టర్. మిమ్మల్ని అదుపులో ఉంచగల మరి దేన్ని ఎప్పుడు మీరు సృష్టించనే లేదు మాస్టర్. చూడండి, మనం అనుకుంటాం అది మనల్ని కంట్రోల్ చేస్తుంది, వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తారు, ఆ గాలి ఉంది, ఈ గాలి ఉంది, ఆ దుష్ట శక్తి ఉంది, ఇది ఉంది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? వీటన్నింటినీ కూడా సృష్టించింది మనమే, మీరే. దైవంగా ఉన్నప్పుడు, కాంతి దేహంతో ఉన్నప్పుడు, సృష్టి ఆది స్థితిలో ఉన్నప్పుడు ఈ నక్షత్రాలను, గ్రహాలను, గోచర అగోచర విశ్వ సర్వస్వాలను సృజించారు. ఆ తర్వాత ఇప్పటి మీరు మానవ అవతారాలను కూడా సృజించుకుంది స్వయంగా తమరే మాస్టర్. మహోన్నత విశ్వాల కన్నా మీ స్థూల దేహమే మరెంతో గొప్పది మాస్టర్. అప్పటి ఆ దేవుళ్ళే ఇప్పటి మీరు మాస్టర్. అప్పటి మహోన్నత సృజనాత్మకతే ఇప్పుడు మీకు ఉంది మాస్టర్. మిమ్మల్ని అదుపులో ఉంచగల మరి దేన్ని ఎప్పుడు మీరు సృష్టించనే లేదు మాస్టర్. ఏదో మిమ్మల్ని శాసిస్తూ ఉందని మీరు విశ్వసిస్తే తప్ప మీ జీవితాలను ఇప్పటికీ
మీ జీవితాలకు ఇప్పటికీ స్వాములు మీరే. అయినా మీ బాహ్యలోని మరేదో మిమ్మల్ని అదుపు చేస్తోందని మీరు విశ్వసిస్తున్నారు కనుకే అవి అలాగే తయారై ఉన్నాయి. జ్యోతిష్యాన్ని మీరు ఎందులో విశ్వసిస్తున్నారు కాబట్టే అది మీకో సత్యంగా పరిణమించింది. మీ నమ్మకంతో పోషింపబడే ఓ వాస్తవమైంది. కానీ ఆ సత్యాన్ని కాస్త ముందుకు నడిపించి దానిని ఆ సత్య స్థితిని కల్పిస్తున్న వారు ఎవరో, నిర్ణీత కక్షలో పయనిస్తున్న గ్రహ నక్షత్ర సముదాయాల చలనాలు వాటికి సృష్టించిన దేవుళ్ళ కంటే ఎలా గొప్పవో ఒక్కసారి ప్రశ్నించి చూడండి. అంటే ఏమంటున్నారు? ఓకే. మీరు ఆస్ట్రాలజీ నమ్ముండొచ్చు, జ్యోతిష్యం నమ్ముండొచ్చు, గ్రహాలు మీ మీద ఆ యొక్క ప్లానెట్స్ చూపిస్తున్నాయి అని మీరు అనుకోవచ్చు. సరే. కానీ ఆ సత్యానికి ఒక అడుగు ముందుకు వెళ్లి చూడండి. అసలు వీటిని ఎవరు సృష్టించారు? వాటిని అక్కడ ఉండాలి, ఆ విధంగా సంచరించాలి, ఇంత స్పీడ్‌తో తిరగాలి, వాటి పైన పరిస్థితులు ఇలా ఉండాలి, ఇంత దూరంలో ఉండాలి వాటి మధ్య. ఇలాగా వీటన్నిటిని ఎవరు స్థితం చేశారు? ఎవరు వాటిని స్టేబుల్‌గా అలాగా సెట్ చేశారు అని చూడమంటున్నా. అలా చూసినప్పుడు అది ఎవరో అని తెలిస్తే దైవము అనే అంశమే మీకు ఎరుకలోకి వస్తుందని చెప్తున్నారు. ఏదో మిమ్మల్ని శాసిస్తుందని మీరు విశ్వసిస్తే తప్ప, మీ జీవితానికి ఇప్పటికి స్వాములు మీరే. అయినా మీ బాహ్యంలో మరేదో మిమ్మల్ని అదుపు చేస్తుందని మీరు విశ్వసిస్తున్నారు కనుకే అవి అలాగే తయారవుతూ ఉన్నాయి. అంటే బయట ఏదో నన్ను కంట్రోల్ చేస్తున్న ఆలోచన ఉంటేనే తప్ప ఫర్దర్‌గా అలా ఏమీ ఉండదు. ఆ గ్రహ నక్షత్ర చలనాలు వాటిని సృష్టించిన దేవుళ్ళ కంటే ఎలా గొప్పో ఒక్కసారి ప్రశ్నించి చూడండి. వాటిని సృష్టించింది దైవమే. అనంత సృష్టి దైవ స్వరూపము. దైవమే వాటిని సృష్టించడం మనం అన్నీ అనుకుంటాం. ఒక మొక్క దగ్గర నుంచి నక్షత్రం వరకు గూడా. మరి దైవం కంటే అవేం గొప్పవి కాదు గదా! ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు. ఎందుకంటే ఆ దైవము నువ్వే కదా! ఇప్పుడు ఈ జ్ఞానం అందుతుంది కాబట్టి ఆ దైవము నువ్వే అని తెలుసుకున్నప్పుడు, ఈ నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా నీ సృష్టి అని తెలుసుకున్నప్పుడు, అప్పుడు నిన్నింక బంధించేదేది? ఎలా ఉంటుంది అంటే, నేనే రాజ్యాన్ని నిర్మించుకొని, నేనే రాజుగా ఉండి, నేనే కారాగారాన్ని అన్నిటిని నిర్మించుకొని, సైనికులనన్నీ నిర్మించేసుకొని, నేను మర్చిపోయి ఒక తప్పు చేసి, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి నేను రాజు అని తెలియక, నన్ను తీసుకెళ్ళి కారాగారంలో ఏస్తే ఎలా ఉంటుంది చెప్పండి? దైవంగా ఉన్నప్పుడు నేను ఒక రాజుగా ఉన్నప్పుడు ఒక రాజుగా ఉన్నప్పుడు నేనేం చేశాను? వీటన్నిటిని సృష్టి చేశాను. రాజ్యము, ప్రజలు, భటులు అయన్నీ సైనికులు అన్నీ గూడా. కారాగారం ఇవన్నీ చేశాను. కానీ నేను రాజు అన్న విషయం వాళ్ళకి తెలీదనుకుందాం ఎగ్జాంపుల్. లేపోతే అందరూ మర్చిపోయారనుకుందాం. నేనిప్పుడు తప్పు చేస్తే అక్కడున్న రూల్స్ ప్రకారం ఏం చేయాలి? కారాగారంలో వేస్తారు. అంటే మన సృష్టిలో మనమే బంధించుకునే స్థితిని మనమే ఏర్పరచుకున్నాం. ఎందుకంటే ఆ యొక్క రూల్స్ పెట్టింది ఆ కారాగారాన్ని నిర్మించింది మనమే కాబట్టి. సో, ఇక్కడ కూడా రామ్‌తాలు చెప్తున్నారు. అది ఎప్పుడు జరిగింది అని చెప్తున్నారు? సృష్టి ఆదిలో, సృష్టి ఆదిలో వీటన్నింటిని కూడా నిర్మించింది మీరే. కానీ ఆ యొక్క ఎరుక లేదు కాబట్టి, మీరు దైవాలను ఎరుక లేదు కాబట్టి, అవే మిమ్మల్ని నడిపిస్తున్నాయి అని చెప్పి మీరక్కడ పరిమితమైపోయారు. కానీ ఒక్కసారి ఆ పరిమితత్వం నుంచి ఒక అడుగు ముందుకు వెళ్లి సత్యాన్ని దర్శించే ప్రయత్నం చేయండి. ఈ సృష్టిని సృష్టించింది దైవమే అయినప్పుడు, ఆ దైవం మీరే అయినప్పుడు, ఇంకా మిమ్మల్ని ఏది ప్రభావితం చేస్తుంది? ఏది మిమ్మల్ని అడ్డగిస్తుంది? ఏది మిమ్మల్ని భయపెడుతుంది? అనేది చెక్ చేసుకోమంటున్నారు. దేవుళ్ళ కంటే ఎలా గొప్పో ఒక్కసారి ప్రశ్నించి చూడండి. అంతే కదా! మీరు ఎవరు? అన్న సత్యం ఆకాశంలో పయనించే గ్రహాల, నక్షత్రాల చలనాల అధ్యయనాలతో తేలే విషయం కాదు మాస్టర్. మీరెవరనేది అన్న సత్యం ఆకాశంలో పయనించే గ్రహాల, నక్షత్రాల చలనాల అధ్యయనాలతో తేలే విషయం కాదు మాస్టర్. వాటి చలనాలు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయన్న నమ్మకం అసత్యమే మాస్టర్. అదే సత్యమై ఉంటే మనకు కలలు, కల్పనా శక్తి, సృజనాత్మకత వంటివి మరియు జీవితం సైతం ఏర్పడి ఉండేవి కావు. నిజంగా అవే అలాగే ఉంటాయి. అంటే ఒక గ్రహం నన్ను ఎప్పుడు ఇది చేస్తుంది, ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ఒక నక్షత్రం ఎప్పుడు నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ఒక స్టోన్ ఎప్పుడు నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ఇలాగ నేను పెట్టుకుంటూ వెళ్తే, ఒక రోజు, ఒక పరిస్థితి, ఒక గడియ ఇలాగన్నీ నేను పెట్టుకుంటూ వెళ్తే, మరి ఈ కల్పనా శక్తి, సృజనాత్మకత వంటివి మరియు జీవితం సైతం ఏర్పడి ఉండేవి కావు. అంటే జస్ట్ ఒక రోబోటిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో అలాగే మనందరం ఉండేవాళ్ళం. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేనొక ఎక్స్‌పీరియన్స్ ఉంది మాస్టర్‌ది. నేను అంటే లైక్ ఆస్ట్రాలజీ మనందరం నమ్ముతూ ఉంటాం గదా! సో, ఇలా నమ్మే క్రమంలో గూడా నేను ఒకసారి ఏం చేశానంటే, ఆల్‌మోస్ట్ 2000 ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రొఫెసర్ అన్నమాట. తను ఇదన్నమాట సర్టిఫైడ్ పామిస్ట్ అన్నమాట. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పామిస్ట్. ఆ టైంలో రూ. 1000 ఇచ్చి 20 నిమిషాలు స్పెండ్ చేసి 20 నిమిషాలో 40 నిమిషాలు స్పెండ్ చేసి నా యొక్క హస్తరేఖలు చేపించుకున్నాను నేను. అతనేం చెప్పాడంటే, "నువ్వు శుద్ధ దండగని" చెప్పాడు నాకు.
నువ్వేమి చేయలేవు, నువ్వేమి పట్టుకున్నా గానీ అసలేం జరగదు. అంటే లైక్ ఏదో ఉన్నదాంతో సర్దుకుపోయి జీవించాలి తప్ప నీకు వేరే ఆప్షన్ లేదని చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి అతని జీవితం ఎలా ఉంటుందో నేను చెప్పగల స్థితికి రాగలిగాను. అంటే ఇక్కడ ప్రతీదీ నేను లోబడి ఉన్నాను అనుకుంటే అలాగే ఉంటాం. అదే పరిమితం. అప్పుడు నేను ఉన్నాను. ఈరోజు రామ్తా విజ్ఞానం ద్వారా ఆ పరిమితాన్ని అపరిమితం చేసుకొని, ఆ దైవము నేను, ఆ దైవ స్థితే నేనున్నాను. నా చైతన్యాన్ని విస్తరించుకుంటూ సారీ నా యొక్క ఎరుకను ఈ చైతన్యంలో మరింతగా వ్యాప్తి చేసుకుంటూ, నా ఎరుకను ఎక్స్‌పాండ్ చేసుకుంటూ, ఎంతో జ్ఞానాన్ని పొందుతూ వాటిని వినియోగించుకుంటూ ఉన్నాను. సో, ఇలాగ మనం అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. రామ్తా విజ్ఞానం అంటే ఎప్పటికప్పుడు నన్ను నేను చెక్ చేసుకోవడమే. ఎప్పుడు కూడా నన్ను నేను చెక్ చేసుకోవడం. జస్ట్ అంటే ఈ పాయింట్ వచ్చేసరికి సడెన్‌గా అది గుర్తొచ్చింది. బాగా నమ్మేవాడిని. అందరం అది సహజమే. నేనైతే అసలు విపరీతంగా. కానీ నమ్మడంలో కూడా ఏంటంటే కొద్దిగా పాజిటివ్ మైండ్ సెట్‌నే ఉండాలి అనే ఉద్దేశంతోటి సండే బుక్స్ వచ్చినా గానీ 4 బుక్స్ చదివితే 4 నా రాశికి ఏది ఫేవరబుల్‌గా ఉంటే ఆ బుక్కే ఎక్కువ చదివేవాడిని. ఇంకో దాంట్లో ఇట్లా ఉంది, కష్టంగుంటాయి, ఆర్థిక ఇబ్బందులుంటాయి, ఆరోగ్య ఇదుంటాయి. అయి పక్కకు పడేసాను. జస్ట్ అట్లా చదివి పక్కకు పడేసి ఏదైతే పాజిటివ్‌గా ఉంటదో అదే చదివేవాడిననమాట. ఎందుకంటే మనకు కావాల్సింది పాజిటివే గదా! సో, అట్లాగా కొంత బిలీఫ్ సిస్టమ్ ప్రతి ఒక్కరికి ఉంటది. అందుకని ఇక్కడ చెప్తున్నారు. మీరు ఆ స్థితికి వస్తే మిమ్మల్ని అదుపు చేసేదంటూ ఏదీ లేదు. నిన్న న్యాయాలు, చట్టాల గురించి మాట్లాడాను. ఈరోజు నక్షత్రాలు, గ్రహాలు గురించి. ఇవన్నీ ఏంటంటే మనం ఏదో తెలుసుకోవడం కాదు, ప్రయత్నం చేయండి. మీ నమ్మకాలను మార్పు చేసి, ఈ దైవము అనే అంశాన్ని మనలో నింపుకుంటూ ఒక ఆలోచన చేసినప్పుడు, ఏది మిమ్మల్ని ఆపుతుంది? అమావాస్య ఆపుతుందా? దుష్ట గ్రహాలు ఆపుతున్నాయా? దుష్ట గడియలు ఆపుతున్నాయా? ఏది మిమ్మల్ని ఆపుతుందో మీరు చెక్ చేసుకోండి. ఇలాంటిది ఏమీ ఉండదు. నేను ఎన్నో చెక్ చేసుకున్నాను గూడా. ఈ దీంట్లోకొచ్చిన తర్వాత. అంటే ఒకరికి మనం అందించాలి అన్నప్పుడు అనుభవ జ్ఞానమే ప్రజ్ఞగా మారుతుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఎన్నో చేశాను. ఏది కూడా మన యొక్క సమ్మతము లేకుండా, మన జీవితం మీద ప్రభావితం చెయ్యదు అనే సత్యాన్ని బలంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే నేను భయానికి లోనై ఏదో అయిపోతుందేమో అనే ఒక భావన చేసి, అయిపోతుందేమో అనే భావనలోనే యాక్సెప్టెన్స్ ఉంది. ఇచ్చేసాను, సరెండర్ అయిపోయాను. ఆ భయానికో లేకపోతే ఆ పరిస్థితికో. అలా అవ్వకుండా ఉండగలగాలి. అనునిత్యము ఆ యొక్క చివరి క్షణం వరకు కూడా ఆ నౌ మూమెంట్‌లో ఎప్పుడు మీరు కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడు చివరి క్షణం, మొదటి క్షణం లేదు కదా! నౌ మూమెంట్‌లో ఉంటే యెస్ నేను అనుకుందే జరుగుతుంది. నేను అనుకుందే జరుగుతుంది పెట్టుకున్నప్పుడు దట్ ఈస్ ద నౌ మూమెంట్. దానికి ఆది లేదు, అంతము లేదు. అదే వర్తమానం మాట. ఆది అంతము లేని స్థితి ఏదైతే ఉంటుందో అదే దైవ స్థితి. అదే నౌ మూమెంట్. దాన్ని మనం పట్టుకున్నప్పుడు అసలు ఎంత ఎక్స్‌ట్రార్డినరీగా లైఫ్ చేంజ్ అవుతుందనేది ఎవరికి వారు అనుభవంగా పొందవలసిన విషయం. థాంక్ యూ మాస్టర్. కొద్దిగా మీ టైం తీసుకున్నందుకు. థాంక్ యూ సో మచ్. మీ జన్మజరం ఉండేవి కావు. అదే సత్యమై ఉంటే మనకు కలలు, కల్పనా శక్తి, సృజనాత్మకత వంటివి మరియు జీవితం సైతం ఏర్పడి ఉండేవి కాదు. మీ జన్మ పరంపరలో దేదీప్యమానంగా వెలుగుతున్న అన్ని నక్షత్రాల క్రింద లెక్కలేనన్ని మార్లు ఈ భూతలం మీద మీరు అవతరించరు. చూడండి. మీ జన్మ పరంపరలో దేదీప్యమానంగా వెలుగుతున్న అన్ని నక్షత్రాల కింద లెక్కలేనన్ని మార్లు ఈ భూతలం మీద మీరు అవతరించరు. వాటిల్లో ఏ కొన్ని గ్రహాలో, నక్షత్రాలో మీ జీవితాన్ని నియంత్రించి శాసిస్తూ ఉంటాయని విశ్వసించడం సహేతుకం కాకపోవడమే కాక, మీ సహజమైన స్వేచ్ఛను, మీ సహజమైన అమాయకత్వాన్ని మీ జీవితంలో వ్యక్తీకరించనీయకుండా అడ్డుపడుతున్న మీ దివ్యత్వాన్ని కూడా హరించి వేస్తోంది. అంటే అలా పెట్టుకున్న నమ్మకాలు ఏం చేస్తున్నాయంటే, నా యొక్క అమాయకత్వాన్ని, నా సహజత్వాన్ని, అంతే కాకుండా నాలో ఉన్న దివ్యత్వాన్ని కూడా వ్యక్తీకరించలేనంత స్థితికి తీసుకువెళ్తున్నాయి. నేను దేవుడినేంటి అనే ఒక భావన రావచ్చు. ఆ గ్రహం ఉంది, ఈ గ్రహం ఉంది, గురుగ్రహం సరిగ్గా ఉంటే బావుంటుంది, గురుగ్రహం ఇది లేదు. ఇలా మనం ఎన్నో వింటూ ఉంటాం. సో, అంటే ఆ ప్రభావం అనేది నా మీద ఉంది అనే భావనతోనే నేను ఉంటున్నాను కాబట్టి, అది అలాగే సంభవిస్తుంది. ఎందుకంటే యద్భావము తద్భవతి. ఎందుకంటే నా నమ్మకం అనేది జరిగి తీరాలి. సృష్టి యొక్క నియమం ఏంటి? ఎవరు ఏది బలంగా విశ్వసిస్తున్నారో అది వారి జీవితంలో ఏర్పడి తీరాలన్నమాట. అలాగ నేను విశ్వసించాను కాబట్టి అదే జరిగింది. ఆ నమ్మిన క్రమంలో ఏమైపోయింది? నా స్వేచ్ఛ పోయింది. అంటే సపోజ్ ఈ సంవత్సరం మీకు వ్యాపార పరంగా అంత వృద్ధి ఉండదు అని చెప్పారనుకోండి. ఏం చేస్తాం మనం అలా ఫిక్స్ అయిపోతాం. ఆ సంవత్సరం అంతా వ్యాపారం మీద పెద్దగా దృష్టి పెట్టలేం. ఏం చూస్తాం?
ఏ పెట్టి పెట్టినా లాస్ అయిపోద్దేమో. అంటే మన ఇంటెన్షన్స్ కూడా లోవర్ వైబ్రేషన్స్‌కి వెళ్ళిపోతాయి. అప్పుడు పెట్టుబడి పెట్టడానికి కూడా పెద్దగా ఇది ఉండదు. నలుగురు చెప్తారు మళ్ళీ. "ఈ సంవత్సరం పెద్దగా ఏం లేదురా వ్యాపారం పరంగా నేను పెట్టుబడి పెట్టాలనుకోవట్లేదు" అని చెప్పేసి. ఈ యొక్క స్వేచ్ఛ ఏమైపోయింది? పూర్తిగా పోయింది. అలాగే నా మీద నమ్మకం కూడా తగ్గిపోయింది. నా మీద నాకే నమ్మకం తగ్గిపోయింది. ఎందుకు? అటువంటి నమ్మకాన్ని నాలో నింపుకున్నాను కాబట్టి, ఏదో నన్ను ప్రభావితం చేస్తుంది అని. ఓకే. సో, ఇలాగా హరించి వేస్తుంది. ఏంటి? మీ దివ్యత్వాన్ని కూడా హరించి వేస్తుందని చెప్తున్నారు. దేవుళ్ళు సృష్టించిన ఆటలన్నింటిలో జ్యోతిష్యం కూడా ఒకటి. చూడండి. దేవుళ్ళు సృష్టించిన ఆటలన్నిటిలో అన్నారు. ఈ దేవుళ్ళెవరు? మనమే. నేనదే చెప్తాను. మనము ఏదైతే లోబడి ఉన్నామో, ఆ లోబడిన అంశాలను సృష్టించింది కూడా మనలాంటి దైవాలే అన్న సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు, వాళ్ళు ఎటువంటి దైవాలో నేను కూడా అటువంటి దైవాన్ని కాబట్టి, వాళ్ళు నమ్మిన సత్యాన్ని నా సత్యంగా కాక, నా సత్యాన్నే నా సత్యంగా నేను స్వీకరిస్తాను అని చెప్పి ఒక బలమైన నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు, అది మీ సత్యంగా మాత్రమే పనిచేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతో కాలంగా ముందుకు వెళ్లి ఉండొచ్చు. ఎంతో కాలంగా ఆ యొక్క సత్యం అనేది ముందుకు వెళ్లి ఉండొచ్చు. ఎందరో నమ్మి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మీ యొక్క సత్యం ఏంటి అనేది మీరు ఎరుకలోకి తెచ్చుకొని, ఆ ఎరుకలో ఉన్న సత్యాన్ని మీలో బలంగా స్థితం చేసుకున్నప్పుడు, ఈ బాహ్య అంశాలేవి కూడా మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. ఎందుకంటే యద్భావము తద్భవతి. ఎందుకంటే మీ భావన మీ సత్యం వైపుగా మాత్రం ఉంది కాబట్టి, అదే సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా కాదు, అదే సంభవిస్తుంది కూడా. అది మనలో స్వీకరణ ఎంత స్థాయిలో ఉంది? ఆ సత్యాన్ని స్వీకరించే స్థాయి ఎంత స్థాయిలో ఉంది? మీరు ఒక మార్కండేయుడుగా అంత స్థాయిలో అంటే ఆ యొక్క పట్టుకుంటే నాకు మరణం సంభవించదు. ఆ భక్తిలో నేను ఎండిపోతా అనుకున్నప్పుడు అక్కడ మరణం సంభవించలేదు. కన్నప్పలా చూసినప్పుడు తన భక్తి పారవస్యంలో తన యొక్క శరీరంలోంచి ఇవి తీస్తున్నా అనుకుంటే అది కూడా అక్కడ బాధ లేదు. ప్రహ్లాదుడి కింద చూస్తే నామస్మరణలోనే దైవాన్ని దర్శించాడు. ఇలాగ నమ్మకము అనేది ఎవరి స్థాయిలో ఎంత మేరకు ఉంటే అంత స్థాయిలో ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుతున్నారు. అది ఇతరులకు సాధ్యమయ్యేది కాదు మరి. ఇతరులకు సాధ్యమయ్యేది ఎందుకు కావట్లేదు? ఇతరులు అంతగా దాన్ని స్వీకరించలేని స్థితిలో ఉన్నారంతే. ఆ స్వీకరించే స్థితిలోకి ఎవరికి వారుగా చేయడమే ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార ప్రయాణము. లేదా ఆత్మ యొక్క ప్రయాణం కింద మనం తీసుకోవచ్చు. అది ఎవరికి వారుగా చేయాల్సిందే. ఎందుకంటే చూడండి మనం కొంతమంది పెద్ద దేవాలయానికి వెళ్తే, పెద్ద దేవాలయానికి వెళ్తే ఎక్కువ మంది ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయానికి వెళ్తే వాళ్ళ పనులవుతాయని కొంతమంది అనుకుంటారు. కొంతమంది వాళ్ళ ఊర్లో ఉన్న చిన్న గుడికి వెళ్ళినా గాని మాకు ఈ అమ్మవారు మొక్కుంటే మాకు పనులయిపోతాయని. అంటే ఇక్కడ పెద్దదైనా, చిన్నదైనా ఆర్భాటాలున్నా లేకపోయినా, పూజా పునస్కారాలు ఉన్నా లేకపోయినా, నమ్మకం అనేది ఎక్కడైతే చాలా స్వచ్ఛతతోటి, నిర్మలంగా, పరిపూర్ణంగా ఉంటుందో, ఆ నమ్మకమే వారి యొక్క సృష్టికి మూలమవుతుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని బాహ్యంలో కాకుండా, మీలో ఉన్న దైవత్వంలో, మీలో ఉన్న దివ్యత్వంలో నింపండి అని చెప్పేదే ఈ అనన్య సత్యము. ఓకే మాస్టర్స్. దేవుళ్ళు సృష్టించిన ఆటలన్నింటిలో జ్యోతిష్యం కూడా ఒకటి. ఒక్కొక్కప్పుడు ప్రమాదకరంగా పరిగణించే సాగే ఆట అది. భవిష్యత్తును తెలుసుకోవాలనుకున్న మానవుడిలో ఓ భయాన్ని నింపుతూ, రాబోయే రోజుల్లో ఏర్పడబోయే మహా సంక్షోభాలను ముందుగానే నిర్ణయించి, శాసించి చెప్పే ఓ క్రూర కేలి అది చూడండి. దాన్ని ఒక ఆటగా చెప్తున్నారు. అంటే ఇక్కడ నేను చూపించుకున్నప్పుడు ఏమైపోతుంది, వచ్చే నెల ఎలా ఉంటుందని మీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలంటే, ఇక మన ఆలోచనలన్నీ కూడా అంటే, మన ఆలోచనలే సృష్టికి మూలం. కాబట్టి నేను పదే పదే ప్రయాణము, పిల్లల ప్రయాణము, లేకపోతే నా ప్రయాణము, కారు, బస్సు ఇలా ఎన్నో ఆలోచిస్తూ ఏం చేస్తున్నాను? ప్రయాణము అనే అంశాన్ని బలంగా భయానికి లోనవుతూ ఏదో అవుతుంది అనే అంశాలను సృష్టిలోకి నేను పంపిస్తున్నా. కాబట్టి ఏమవుతుంది? అదే సృష్టింపబడుతుంది. ఎందుకంటే ఆలోచన సృష్టికి మూలం కాబట్టి. అలాగా శాసించి చెప్పే ఓ క్రూర కేలి అది. క్రూరమైన ఆట అది అంటున్నారు. ఏది? జ్యోతిష్ శాస్త్రాన్ని. జ్యోతిష్యులకు మహా వివేకము, సర్వస్వాన్ని గ్రహించే ప్రజ్ఞ ఉంటుందని అనుకుంటున్న వాళ్ళందరూ తమ విలువైన జీవితాలను ఆ జ్యోతిష్యుల చేతుల్లో పెడుతున్నారు. ఇందుకు ఎంత మాత్రము నేను సమ్మతించను. చూడండి చాలా మంది ప్రశ్నిస్తారు. వాడికి జ్యోతిష్యం తెలిస్తే వాడి జీవితం అలా ఎందుకుంటది? వాడికే చిలక దోషం ద్వారా అన్నవుతే వాడు చిలకని పట్టుకొని రోడ్ల మీద ఎందుకు తిరుగుతాడు? ఇలాంటివి మనం వింటూనే ఉంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా అది కరెక్టే కదా మరి. జ్యోతిష్యం ద్వారా పలానా రెమెడీస్ చేసుకొని జీవితం బాగుపడుతుంది అని అనుకుంటే, వాడికి వాడు ఎన్నో రెమెడీస్ అప్లై చేసుకోవచ్చు కదా! ఎంత దాన్ని ఇది చేసుకోవచ్చు కదా!
కొంతమంది అంటారు మేము చెప్పడానికే ఉన్నాము. దీని పరంగా మేము ఎంతైతే సంతృప్తులు. యెస్, అది కూడా కరెక్ట్. అంటే ఎవరికి వారు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళ స్థాయిలో వాళ్ళు నమ్ముతున్నది ప్రతిదీ సత్యమే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పరిమితులను కూడా దాటిపోయిన ఒక స్థితి ఉంది. ఆ అనన్య సత్యాన్ని మీరు గ్రహించండి. ఆ పరిమితుల్లోనే మీరు ఉండకుండా వాటిలోంచి వచ్చి అపరిమితమైన దైవ స్థితిని మీలో నింపుకోండి అని చెప్తున్నారు. ఆ జ్యోతిష్యులు చేతుల్లో పెడుతున్నారు. ఇందుకు ఏ మాత్రము నేను సమ్మతించను. రామ్‌తో నేను సమ్మతించనని చెప్తున్నాను. జ్యోతిష్యం ఓ ఆట అయినట్లు గాని, మీ మత ఛాందసాలన్నీ, మీ రాజనీతులన్నీ, మీ సొంత వ్యాపారాలన్నీ బ్రతికి ఉండడం కోసం బందీలుగానైనా ఉండిపోవడానికి మీరు సమ్మతిస్తున్న విషయాలన్నీ ఆటలే. చూడండి. అంటే ప్రతిదీ కూడా ఏమని చెప్తున్నారు? బందీలుగా. అంటే ఎందుకు బందీలు అన్నారంటే, దాన్నే నేను నిరంతరం కొనసాగిస్తే, దాన్నే నేను నా జీవితం దీనికే అంకితము అనుకుంటే అప్పుడు బందీ కింద. అంటే ఇక్కడ నాకు కావాల్సింది సృష్టించుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ సృష్టిని లయం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ సృష్టిని లయం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకనే దాంట్లో వ్యాపారాన్ని బ్రతికి ఉండడం కోసం బందీలుగానైనా ఉండిపోవడానికి మీరు సమ్మతిస్తున్న విషయాలన్నీ ఆటలే. ఇలాగా స్టక్ అయిపోయి ఉండాలనుకున్న ప్రతీది కూడా ఆటలే. ఇప్పుడు చూడండి, జాబ్ కావాలి, జాబ్ కావాలనుకుంటాం. ఏది చదువుకోండి, డిగ్రీ అయిపోయింది, ఇంజినీరింగ్ అయిపోయింది, జాబ్ కావాలి, జాబ్ కావాలి, జాబ్ కావాలనుకుంటాం. సో, కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఏం జాబ్ ఇది అసలు? మొత్తం సంవత్సరాలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒక ఫ్రీడమ్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడైపోద్ది ఈ జాబు అని చెప్పేసి కాకపోతే ఒక సెక్యూరిటీ కోసం దాంట్లో కంటిన్యూ అవుతాం. ఎంతమంది ఆ జాబ్ అనే అంశాన్ని కేవలం డబ్బు, సెక్యూరిటీ, ఒక సమాజంలో ఒక ఇది అని చూస్తున్నారు తప్ప, దాంట్లో ఉండే ఆ బందీ తత్వము, ఆ ఫ్రీడమ్ లేని స్థితి ఎంతోమంది ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటారు. కానీ బయటికి చెప్పలేని స్థితిలో ఉంటారు. అదే రామ్‌తో చెప్తున్నా. ఇవన్నీ ఏంటంటే మీకు తెలియకుండా మీకు మీరు పెట్టుకునేటివి. కానీ వీటన్నింటిని ఎంతకాలం నడిపించాలి, ఎంతకాలం తర్వాత మార్పు చేసుకోవాలన్న పూర్తి జ్ఞానం కూడా మనకి ఈ రామ్‌తో జ్ఞానంలో అందించబడుతుంది. మనం అన్నన్ని సంవత్సరాలు చేయాల్సిన పని లేదు. అన్నన్ని ఇదిగా చేయాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు మార్పు చేసుకుంటూ స్వేచ్ఛని, సమృద్ధిని నింపుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేది రామ్‌తార్ జ్ఞానం. ఇంకా ముందు ముందు అవి కూడా మనకు తెలుస్తాయి ఎలా మార్పు చేసుకోవాలనేది. సాటి మానవుల శ్రేయస్సును నిజంగా ఆశిస్తూ, వాళ్ళకు వీలైనంత సహాయాన్ని అందిద్దామని ఆకాంక్షిస్తూ జ్యోతిష్యాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు నిస్ ఆహ్, నిస్ నిస్సంశయంగా అద్భుత సౌందర్యమూర్తులే. చూడండి. సాటి మానవుల శ్రేయస్సును నిజంగా ఆశిస్తూ, వాళ్ళకు వీలైనంత సహాయాన్ని అందిద్దామని ఆకాంక్షిస్తూ జ్యోతిష్యాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు అంటే ఆలోచించకుండా అద్భుత సౌందర్యమూర్తులే. అలా చెప్పేవాళ్ళు కూడా. సో, ఇక్కడ వాళ్ళని తప్పు పట్టట్లేదు. అలా కానీ ఎలాంటి వాళ్ళని వాళ్ళు గొప్పవాళ్ళు, సౌందర్యమూర్తులని చెప్తున్నారని చూస్తే, ఇతరుల శ్రేయస్సుని, అంటే ఇతరుల భయాన్ని నేను వినియోగించుకోవట్లేదు. వారి యొక్క శ్రేయస్సు కోసం జ్యోతిష్యం చెప్తున్నాను. వాళ్ళకు వీలైనంత సహాయాన్ని అందిద్దామని. ఇంత దక్షిణ ఇస్తేనే లేకపోతే ఇంత ఫీజయితే నేను చెప్తాను అని కాకుండా, ఏదైనా పర్లేదు మీరు ఇదిగో ఇది ఇలా ఇది చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఎవరైతే ఉంటారో అలా చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా సౌందర్యమూర్తులే. ఖగోళ శాస్త్రాధ్యయనం నిజంగానే ఎంతో అద్భుతంగా ఉంటుంది. నెమ్మదిగా కదులుతున్న నక్షత్ర చలనాలు మహాద్భుతంగాను, మహాగోప్యంగాను ఉంటుంది. కానీ ఆ నక్షత్రాలే మీ జీవితాలకు ఆధారం అని విశ్వసిస్తూ ఉన్నట్లయితే, ఆ నక్షత్రాలు నిర్మించిన వాయువుల కంటే మీరు అల్పులే అయిపోతారు. ఆ నక్షత్రాలు నిర్మించిన వాయువుల కంటే మీరు అల్పులే అయిపోతారు. జ్యోతిష్యం కేవలం ఓ పరికరం మాత్రమే. అది కేవలం ఓ ఆట మాత్రమే. నిజానికి నోరు తెరిచి, "అయ్యో! నీ భవిష్యత్తు ఇలా ఉందే" అని అంటున్న వాడిలోంచి వాస్తవమైన సత్యం వెలువడుతోంది. జ్యోతిష్యాన్ని చెప్పించుకుంటున్న మనిషి అనుభూతులను, విద్యుదయస్కాంత క్షేత్ర స్వరూపాన్ని పరిశీలించి గ్రహించే ఓ జ్యోతిష్కుడు ఆ మాటలను అంటూ ఉంటాడు కనుక. అంటే మనం ఎళ్ళినప్పుడు మన సిట్యుయేషన్స్, మనం ఎలా ఫీల్ అవుతున్నాం, దీన్ని బేస్ చేసుకొని మన ఎమోషన్స్‌తోనే వాళ్ళు మాట్లాడతారు. జ్యోతిష్యులు ఎవరైనా గాని మన యొక్క పరిస్థితులకి సిట్యుయేషన్స్ చూసే వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ సిట్యుయేషన్స్‌ని వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటేనే వాళ్ళకక్కడ ప్రాసెస్ జరుగుద్ది. సో, అదే చెప్తున్నారిక్కడ. అని అంటున్న వాడిలోంచి వాస్తవమైన సత్యం వెలువడుతోంది. జ్యోతిష్యాన్ని చెప్పించుకున్న మనిషి అనుభూతులను, విద్యుదయస్కాంత క్షేత్ర స్వరూపాన్ని పరిశీలించి గ్రహించే ఆ జ్యోతిష్యుడు ఆ మాటలను అంటూ ఉంటాడు కనుక, ఈ ఆటను మానేసి గమనించిన దాన్ని గమనించినట్లు మీరు నిజం చెప్పేస్తే వింటున్న వాడికి ఎంతో ఆశ్చర్యం కలుగక మానదు. కానీ ఆ మాటలు ఏ గ్రహపు వక్రదృష్టి వల్లో, ఏ నక్షత్ర దోషం వల్లో, ఏ ఉపద్రవం వల్లో వాటిల్లబోతుంది ఉంది అనే, లేదా ఓ బలీయమైన దివ్య సంకల్పం వల్లే ఆ కీడు వాటిల్లబోతుంది అనే మాటల కన్నా వినడానికి అంత బాగుండకపోవచ్చు. అందువల్లే అతి ప్రాచీన కాలాల నుంచి తెలివైన వారెందరో
యోగ దృష్టితో స్ఫటిక ఖగోళాలని చూసే, హోమాలు చేసో, నిశ్చలమైన నీళ్ళలోకి వీక్షించో, విస్ఫోటాల్ని కల్పించో, ద్రవ్యాల్ని త్రాగో, మందుల్ని ఇతర రసాయనాల్ని మృంగో, మరెన్నో విధానాలతో మరింత అందంగా సత్యాన్ని తీర్చి వర్ణించి నమ్మించే ప్రయత్నాలని చేశారు. అంటే ఇలాగ ఎన్నో రకాల ఇక్కడ అన్ని ప్రతి చెప్తున్నారు. ఏంటి స్ఫటిక గోళాల్లోకి చూసో అంటే క్రిస్టల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా! వాటికి సంబంధించి కానీ, ఇలా నిశ్చలమైన నీరులోకి వీక్షించో, అంటే వాటర్‌లో చూస్తూ పైన జరిగే వాటినో, విస్ఫోటాల్ని కల్పించో, మత్తు ద్రవ్యాల్ని త్రాగో, మందుల్ని ఇతర రసాయనాల్ని మృంగో, మరెన్నో విధానాలతో మరింత అందంగా సత్యాన్ని తీర్చి వర్ణించి నమ్మించే ప్రయత్నాల్ని చేశారు. మానవుడు తన అన్ని ప్రశ్నలకు సమాధానాలను తన దౌర్భాగ్యపు విధి వైపరీత్యానికే కారణాలను తన శరీరానికి బాహ్యంలోని ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటున్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ బయట జరిగే అన్ని అంశాలకన్నిటికి కూడా ఏం చేస్తున్నాడు? బయట జరిగే అంశాలు ఏవైతే ఉన్నాయో, తన శరీర బాహ్యంలోనే అంటే శరీరానికి బయట వైపుగా జరుగుతున్న వాటిలోని అన్వేషిస్తూ ఉంటున్నాడు. తన అంతరంలో ఉన్న సర్వ భువనకర్త వైపు దృష్టిని మళ్లించడం కన్నా, నిశ్శబ్దంలో చరించే నక్షత్రాల వక్ర వీక్షణాన్ని, గ్రహచార దోషాన్ని, ప్రభువుల నిరంకుశత్వాల్ని, దైవ సంకల్పాన్ని నిందించడమే సుఖవంతమైనది అని. అంటే తన అంతరంలో ఉన్న ఏం చెప్తున్నారు? సర్వభువనకర్త వైపు, నాలో ఉన్న సర్వభువనకర్త వైపు పెట్టడం కంటే కూడా దృష్టి ఏం చేశారు? బయట పెట్టుకుంటూ వాళ్ళెలా చెప్పారు, ఇలా చేశారు, వీళ్ళిలా చెప్పారు, అలా చేశారు. ఇవే కొనసాగుతా వెళ్తున్నారు అని చెప్తున్నారన్నమాట. నిందించడమే సుఖవంతమైంది అని, సులభమైనదని మానవుడు తలపోస్తున్నాడు. సవ్యమైన మార్గదర్శక ప్రజ్ఞ తన అంతరంలోనే ఉందని విశ్వసించడం కన్నా, పురోహితులను, ప్రవక్తలను, జ్యోతిష్య పండితులను అన్వేషించి ఆశ్రయించడమే సులభమని మానవుడు అనుకుంటున్నాడు. కారణాలను, సమాధానాలను బాహ్యంలో అన్వేషిస్తూ ఉన్నంత వరకు సర్వ జగత్కర్త పరిపూర్ణ సత్య ప్రదాత అయిన అంతర్వాన్ని మీరు వినలేరు. చూడండి, ఇంట్యూషన్స్ లేకపోతే గైడెన్స్ ఇలాగా మనకి అంతర్వాహిని వినిపిస్తది. లేకపోతే విజువల్స్ కనిపిస్తాయి. థర్డ్ ఐ విజువల్స్ ఇవన్నీ ఎప్పుడు కనిపిస్తాయని చెప్తున్నారు చూడండి. కారణాలను, సమాధానాలను బాహ్యంలో అన్వేషిస్తూ ఉన్నంత వరకు, కారణాలను, సమాధానాలను బాహ్యంలో అన్వేషిస్తున్నంత వరకు సర్వ జగత్కర్త పరిపూర్ణ సత్యప్రదాత అయిన అంతర్వాణిని మీరు వినలేరు. మీ యొక్క ఆత్మ యొక్క వాణిని, అంతర్వాణి, మీ యొక్క తండ్రి లేదా మీ దైవస్థితి ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వచ్చే అంతర్వాణి మీరు వినలేరు. మూఢ నమ్మకాలకు విపరీత వ్యాఖ్యానాలను బద్దులై ఉంటూ అవధులు లేని మీ మహాశక్తిని, అనంత ప్రజ్ఞా సర్వస్వాన్ని గ్రహించలేని అంధులే అవుతారు. వాంఛించిన ఏ సత్యాన్నైనా స్వీకరించగల, సృజించగల మహాతత్వమే మీరు మాస్టర్. ఏ అనుభవాన్ని పొందాలని వాంఛిస్తున్నారో, ఏ అనుభవాన్ని పొందాలని వాంఛిస్తున్నారో ఆ అనుభవ ప్రాప్తి కోసం సార్వభౌమన్ సార్వభౌమత్వాన్నైన ఈ సెంటెన్స్ ఫార్మేషన్ కొద్దిగా కలిపించారు. సార్వభౌమత్వాన్నైనా, బానిసత్వాన్నైనా స్వీకరించి మీరు చరిస్తారు. ఎవరి వాస్తవానికి వారే సృజించుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. ఎవరి భవితవ్యాన్ని వారే నిర్దేశించుకుంటున్నారు అన్న సత్యాన్ని గ్రహించగలిగిన మీరు ఆ అవగాహనతోనే మరింత అపరిమిత జీవితాన్ని, మీ ఉనికిని, మరింత మహత్తును సంప్రాప్తించే దాన్ని కూడా సృష్టించుకోగలుగుతారు. మీ ఆటలను మీరు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆటలకు సృష్టించింది ఎవరన్న విషయాన్ని స్మరించండి. మీ ఆటలను మీరు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆటలను సృష్టించింది ఎవరన్న విషయాన్ని మీరు స్మరించండి. అతి బలీయమైన విపత్తుకు ఎరగా స్వీయ సంకల్పంతో చిక్కుబడి ఉన్న ఆ దుస్థితి ఇక అక్కరలేదని నిశ్చయించుకున్న తక్షణం అందులోంచి బయటపడి జీవితపు పగ్గాన్ని మళ్ళీ స్వస్థాల్లోకి తీసుకోగల సంకల్ప శక్తి తత్ సృష్టికర్తలైన మీదేనన్న విషయాన్ని స్మరించండి. చూడండి, ఇక్కడ మెయిన్ పాయింట్ చెప్పారు. మీ ఆటలను మీరు ఆడుకుంటూ ఉన్నప్పుడు, మీ ఆటలు అంటే మన ఒక డైలీ లైఫ్, ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆటలను సృష్టించింది ఎవరన్న విషయాన్ని స్మరించండి. ఈ సిచ్యువేషన్స్ ఎవరు క్రియేట్ చేశారన్న విషయాన్ని గ్రహించండి, స్మరించండి. అతి బలీయమైన విపత్తు ఎరగా స్వీయ సంకల్పంతో చిక్కుబడి ఉన్న ఆ దుస్థితి ఇక అక్కరలేదు నిశ్చయించుకున్న తక్షణం, చూడండి, అతి బలీయమైన విపత్తుకు ఎరగా స్వీయ సంకల్పంతో చిక్కుబడి ఉన్న ఆ దుస్థితి ఇక అక్కరలేదు, లేదు ఇవన్నీ కాదు అని నిశ్చయించుకున్న తక్షణం అందులోంచి బయటపడి జీవితపు పగ్గాన్ని, అంటే మన యొక్క జీవితపు పగ్గాన్ని మళ్ళీ స్వహస్తాల్లోకి తీసుకోగల సంకల్ప శక్తి తత్ సృష్టికర్తలైన మీదేనన్న విషయాన్ని స్మరించండి. ఓ జ్యోతిష చక్రాన్ని పూర్తి చేసి
మీ లెక్కలన్నీ కట్టిన తర్వాత ఫలితాలను అన్నింటినీ విపరీకరించి చెప్పిన తర్వాత మీరు ఓ పని చేయండి మాస్టర్. ఒక్క మాట చెప్పండి చాలు. వాళ్ళు లేకపోతే ఈ విశ్వమే లేదని, వాళ్ళే లేనప్పుడు ఏ నక్షత్ర మండలాలు, గ్రహ కూటములు ఉండవని చెప్పండి చాలు. అంతకు మించి మీరు మరే మాట చెప్పనక్కర్లేదు. ఆ మాటను వాళ్ళు ఇక జన్మలో మరిచిపోరు. ఎప్పటికీ ఆ మాట వాళ్ళలో తొలుస్తూనే ఉంటుంది. ఉద్ధరిస్తుంది ఆ మాట వాళ్ళను. స్వాభిమానంతో పొంగిపోయేలా చేస్తుంది ఆ మాట వాళ్ళను. అంటే ఏం చెప్తున్నారు? అక్కడ చెప్పి అతను అడిగారు కాబట్టి, మీరు జ్యోతిష్యం చెప్పిన తర్వాత, అమ్మా ఈ జ్యోతిష్యం అంతా మీరు విన్నప్పటికీ కూడా ఈ యొక్క నక్షత్రాలను, ఈ అన్ని గ్రహాలను కూడా సృష్టించింది మీరే అన్న సత్యాన్ని మీరు గ్రహించండి అని ఒక్క మాట చెప్పమంటున్నారు. అంతా రిక్వెస్ట్ చేశారనమాట. ఓ జ్యోతిష్య చక్రాన్ని పూర్తి చేసి, మీ లెక్కలన్నీ కట్టిన తర్వాత, ఫలితాలను అన్నింటిని విభజించి చెప్పిన తర్వాత, మీరు ఒక పని చేయండి మాస్టర్. ఒక్క మాట చెప్పండి చాలు. వాళ్ళు లేకపోతే ఈ విశ్వమే లేదని. వాళ్ళే లేనప్పుడు ఏ నక్షత్ర మండలాలు, గ్రహ కూటములు ఉండవని చెప్పండి చాలు. అంతకు మించి మీరు మరే మాట చెప్పనక్కర్లేదు. ఆ మాటకు వాళ్ళు ఇక జన్మలో మరిచిపోరు. ఎప్పటికీ ఆ మాట వాళ్ళను తొలుస్తూనే ఉంటుంది. ఉద్ధరిస్తుంది. ఆ మాట వాళ్ళను స్వాభిమానంతో పొంగిపోయేలా చేస్తుంది. ఆ మాట వాళ్ళను. మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది మాస్టర్. ఈ మాటలతో మీరు ఎంతో జ్ఞానాన్ని పొంది ఉంటారు. ఇక్కడికి ఉన్న వాళ్ళలో ఎందరో నేను బోధిస్తున్న ఈ అపరిమిత సత్యాన్ని గ్రహించలేకపోవచ్చు. ముక్తి వాంఛ అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి. అయితేనేం వాళ్ళు దివ్య ప్రేమకు పాత్రులే. వాళ్ళు సత్యపదంలోనే ఉన్నారుగా. ఎలా ఉన్నా వాళ్ళు వాస్తవాలను సృజిస్తున్న దైవాలే. యెస్. సో ఇక్కడితోటి మన యొక్క అనన్య సత్యము చక్కగా పూర్తి చేసుకున్నాము. ఒకసారి అందరూ కూడా ఈ అనన్య సత్యము చాప్టర్‌ని మళ్ళీ మళ్ళీ చదవండి మాస్టర్. ఎంతో చాలా డెప్త్ సబ్జెక్ట్‌ని మనకి సరళంగా అందించారు కాంతా గారు. ఈ అనన్య సత్యం అనే చాప్టర్. ఎలా అనిపించింది ఈ అనన్య సత్యము అనేది? ఏమేం గ్రహించారు అనేది మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. నాకు సాధ్యమైనంత వరకు దాన్ని అనుభూతి చెందుతూ మీకు దాన్ని వ్యక్తపరుస్తూ వెళ్తున్నాను. థాంక్ యూ. నాకు ఈ అవకాశాన్ని మీరు అందిస్తున్నందుకు. ఎప్పుడు నౌ మూమెంట్ లో ప్రెజెంట్ లో ఉండడం అంటే అది ఎట్లా మాస్టర్? మనం అంటే ఆలోచనలు పోకూడదనే మీరు చెప్పేది? కాదు మాస్టర్. నేను ఏది అయితే చేస్తున్నానో అంటే మనకిప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉంటాయి కదా! సో, జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానాన్ని తీసుకునేవి. కర్మేంద్రియాలు అంటే వాటిని వినియోగించుకునేవి. అంటే చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా. సో, ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మరి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వింటూ ఉన్నారు. వింటూ విన్నదాన్ని ఆ టైంలో చేతులు కదుపుతూ ఉంటారు. అంటే 2 జరుగుతున్నాయి. జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నడిపిస్తున్నది ఏదైతే ఉందో, దాన్ని ఎప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేస్తున్న దాని పట్ల ఎరుకుతో ఉంచడమే నౌ మూమెంట్. అంటే ఇప్పుడు నేనిక్కడ పేజీలు తిప్పుతున్నాను, చదువుతున్నాను. కానీ నా ఆలోచన ఎక్కడికో వెళ్ళొచ్చు. అది నౌ మూమెంట్ కాదు. అది గతంలో అంశానికో లేదా భవిష్యత్తులో అంశానికో ఎక్కడికో ప్రయాణం చేయొచ్చు. అందుకనే పిల్లలు అంటారు కదా! బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ అని. సో, అలాగా నేను చేస్తున్న ఇంకా చెప్పాలి అంటే త్రికరణ శుద్ధి. అంటే నా యొక్క మనస్సు, శరీరము, ఆలోచన ప్రతీదీ కూడా. అంటే నేను కంప్లీట్‌గా నేనేదైతే చేస్తున్నానో దాని పట్ల ఏకాగ్రతతో, దృష్టితో ఉండడమే, ఒక ప్రశాంతమైన స్థితిలో ఉండడమే ధ్యానించడము. అదే నౌ మూమెంట్ కూడా. అదే వాస్తవము. ఆ క్షణం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీరెప్పుడు ఆ నౌ మూమెంట్‌లో ఉన్నారనుకోండి. మీకు స్టార్టింగ్ ఏది, ఎండింగ్ ఏది? అవి 2 లేవు కదా! మీరు చేస్తున్న దాన్ని ఆస్వాదిస్తూ నిరంతరం ఉండగలిగితే, మీకు మొదలేది? ఎండ్ ఏది? సమయం ఏదసలు? రేపటి కోసమే ఆలోచిస్తాము. ఇంకో గంటకు ఏం చేయాలని. ఆలోచన పోతుంది ఆ! కదా! చేయాలి కదా! అప్పుడు మనం చేసి తీరాలి కదా! అది. అది అది ఎప్పుడు అంటే మీరు ఎటువంటి కార్యాన్ని చేయనప్పుడు. ధ్యానించడము అనే దాన్ని రామ్‌తా ఏం చెప్తారు అంటే, మీరేదన్నా ఒక కార్యంలో ఇప్పుడు ఈ పుస్తకం చదువుతున్నాను. ఈ పుస్తకం చదివే క్రమంలో నేను మళ్ళీ రేపు భద్రాచలంలో ఎలా కండక్ట్ చేయాలి? ఎవరికి ఫోన్ చేయాలి? ఇయన్నీ ఆలోచిస్తున్నాననుకోండి. నా యొక్క దృష్టి ఎక్కడుంది? ఇక్కడ చెప్తున్న ఆ వాక్యాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే క్రమంలో ఉంటుందా? లేకపోతే ఏదో పైపైన చదువుతూ నా దృష్టి అక్కడుంటుందా? నేను దృష్టి అక్కడ పెట్టాననుకోండి అక్కడే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది ఏదో సెంటెన్స్ అలాగా
కళ్ళు తీసుకుంటూ ఉంటాయి, జ్ఞానేంద్రియాలు తీసుకుంటూ ఉంటాయి, కర్మేంద్రియాలు చెప్తూ ఉంటాయి, అంతే. దాంట్లో ఏమవుతుందంటే శక్తి అనేది పూర్తి స్థాయిలో ఉండదు. ఎందుకంటే కొంత శక్తి నేను ఆలోచన ద్వారా ఇంకొక చోట పెట్టాను కాబట్టి, ఇక్కడ వాస్తవంలో శక్తి పరిపూర్ణంగా ప్రసరించదు. అందుకని నౌ మూమెంట్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నా యొక్క దృష్టి, నా యొక్క ఆలోచన, నేను ఏదైతే భావన చేస్తున్నానో ఆ భావన. అంటే ఇక్కడ చూడండి, ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే, కొంతమంది హస్తవాసన మంచిది, కొంతమంది వాళ్ళ నోటితో అంటే జరుగుతుంది. ఇవన్నీ ఎందుకొచ్చాయంటే, వాళ్ళెప్పుడు నౌ మూమెంట్‌లో ఉంటారనమాట. ఆ నౌ మూమెంట్‌లో ఉండి, వాళ్ళు ఎంత ప్యూర్‌గా ఆ అంశాన్ని మీకు ప్రకటితం చేస్తున్నారో, దాన్ని వింటున్న వాళ్ళలో మార్పొచ్చేస్తది. అక్కడ ఉండే వాళ్ళలో మార్పొచ్చేస్తది. ఎందుకు చాలా మంది వెళ్లి ఒక మన ఇప్పుడు గురువులు చెప్తూ ఉంటారు, ప్రవచనాలు చెప్తుంటారు. ఎందుకు అంతమంది వెళ్తారు అంటే, వాళ్ళు పూర్తిగా దాంట్లో లీనమైపోతారు. ఆ యొక్క అంశం ఏదైతే ఉందో దాంట్లో లీనమైపోయి, అదిగా వాళ్ళు మారిపోయి దాన్ని వ్యక్తపరుస్తుంటారనమాట. ఆ వ్యక్తపరిచే క్రమంలో ఏదైతే అక్కడ దివ్యత్వం వ్యక్తపరచబడుతుందో, అంటే ఏదైతే అక్కడ రాముడు గురించో, కృష్ణుడి గురించో, శివుడు గురించి ఏదైతే చెప్తున్నారో, లేదా ఇతర గురువుని చెప్తున్నారో, ఆ గురువుల చైతన్యం వీరి చైతన్యంతో అనుసంధానమయ్యి, అక్కడ ఉన్న వారందరికీ కూడా అందించబడుతుందనమాట. అప్పుడు మనం ముగ్ధులైపోయి, ఆ యొక్క ప్రవచనాన్ని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం. సో, అదే ప్రాసెస్ అనేది నౌ మూమెంట్. ఎప్పుడైతే నౌ మూమెంట్‌లో లేకుండా నేను ఎక్కడో ఆలోచన ఉందనుకోండి, నా చైతన్యం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. నేనేదైతే అనుకుంటానో అదే ఒక దాన్నేమంటారు, మొక్కుబడిగా. జస్ట్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పే విధంగా వెళ్తుంది. కానీ, ఈ యొక్క రామ్తా విజ్ఞానం ద్వారా ఉన్న చైతన్యం ఏదైతే ఉంటుందో, ఆ చైతన్యాన్ని నేను స్వీకరించలేని స్థితిలో ఉన్నాను కాబట్టి మీకు ఇవ్వలేను కూడా. అదే నౌ మూమెంట్‌లో లేకపోవడం. కాబట్టి ఎప్పుడైనా మనం ఏదైతే చేస్తున్నామో, ఆ చేసే దాని మీదే దృష్టిని, దాన్ని ఉంచుకోవడం ఒక పాయింట్. మీరన్నట్టు రేపటి గురించి ఆలోచించాలి అనుకున్నప్పుడేంటంటే, ఎటువంటి పనులు లేనప్పుడు ఎలా వెళ్ళాలి? ఈ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? నేను యవ్వనాన్ని ఎలా ప్రాప్తించుకోవాలి? నా కుటుంబంలో ఐశ్వర్యాన్ని ఎలా సిద్ధించుకోవాలి? మా కుటుంబంలో అందరిలో కూడా పూర్తి సమృద్ధిని నేను ఎలా నింపుకోవాలి? ఇటువంటి ఆలోచనలన్నీ అప్పుడు చేయాలన్నమాట. నేను ఎటువంటి వాటి మీద దృష్టి లేనప్పుడు, ప్రశాంతమైన స్థితిలో ఉన్నప్పుడు. అప్పుడేమవుతుంది? ఇప్పుడు నేను ధ్యానిస్తున్నాను. దేని గురించి? వీటన్నిటిని మార్పు చేయడం కోసం. ఎక్కడ? బాహ్యంలో వెతకలేదు. అంతరంలో ప్రశ్న వేసుకున్నాను కాబట్టి ఇందాక చెప్పిందది. ఎప్పుడైతే మీరు క్లియర్‌గా ఇక్కడ మనకు ఆ పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్ ఏంటంటే మీరు పరిపూర్ణమైన ఆత్మ ప్రేమికులు కండి. అత్యంత నెమ్మదిగా వినిపించే మీ దివ్య అంతర్వాణి ప్రబోధాన్నే మీరు వినండి. ఆ ప్రబోధాలే, మీ అనుభూతులే సత్య చర్యంలో మిమ్మల్ని నవ్యంగా నడిపించే ప్రజ్ఞా ప్రాప్తిని మీకు కలిగిస్తాయి అని చెప్తున్నారు. అననే సత్యం 143లో చెప్పారనమాట. అంటే అలాగా ఒకటే చోట 2 పనులు అలా కాకుండా, దేనికి దాని పూర్తిగా మనం కేటాయించి ఉండడమే నౌ మూవ్‌మెంట్. మీరు భవిష్యత్తు గురించి ఆలోచించాలనుకున్నప్పుడు దే వేరే పనులు ఏమీ చేయకుండా ఒక దానిలో ధ్యానించినప్పుడు ఏమవుతుంది? మీ అంతర్వాణితోటి, మీ యొక్క దివ్యత్వంతోటి మీరు కనెక్ట్ అయ్యి, వాటి పట్ల ప్రజ్ఞాస్థితిని పొందుతారని డైరెక్ట్‌గా చెప్తున్నారు. అది కూడా ఎప్పుడు చేయాలో మనకిచ్చారు. మీ పరిపూర్ణమైన ఆత్మ ప్రేమికులు కండి. అత్యంత నెమ్మదిగా వినిపించే మీ దివ్య అంతర్వాణి ప్రబోధాన్ని మీరు వినండి. ఆ ప్రబోధాలే, మీ అనుభూతులే సత్యచర్యంలో అంటే సత్యచర్యంలో అంటే ఇప్పుడు మీరు వెళ్ళే చర్యల్లో మిమ్మల్ని నవ్యంగా నడిపించి ప్రజ్ఞా ప్రాప్తిని మీకు కలిగిస్తాయి అని చెప్తున్నారు. అదొక చోట చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఇందాక మనం చదువుతున్న పాయింట్‌లో కూడా చెప్పారు. ఏం చెప్పారు? ఇక్కడ నాకిక్కడ వచ్చింది ఫస్ట్ ఒక పాయింట్. అర్థమైందా మాస్టర్ ఇప్పటి వరకు అయితే? మాస్టర్. థ్యాంక్ యూ. ఇంకొక పాయింట్ ఏదో వచ్చింది మాస్టర్. ఏదో అనే ఒక పాయింట్ తోటి వచ్చింది. అది ఎక్కడ అనేది సడన్‌గా ఇది అవ్వట్లేదు. స్వేచ్ఛను వినియోగించు నక్షత్రంలోకి వచ్చింది. యెస్ మాస్టర్. మిగతా వాళ్ళు అంతలో మాట్లాడిన పాయింట్ కనబడితే నేను ఒకసారి మళ్ళీ అది రిపీట్ చేస్తాను. మాస్టర్ ఈ పీడిఎఫ్ బుక్ ఉంది కదా సార్, ఈరోజు అది ఫినిష్ అయింది సార్. సెకండ్ పార్ట్ వస్తుంది. ఆహా! ఓకే. ఓకే మాస్టర్. మీ దగ్గర ఉన్నది ఇంగ్లీష్, తెలుగా అండి? ఇంగ్లీషు, తెలుగు 2 వచ్చినాయి మీరు పెట్టిన దాంట్లో, రాంతా దాంట్లో. అది అవును. ఈరోజు చెప్పింది ఫస్ట్ పార్ట్ ఫినిష్ అయింది. ఆహా! ఓకే. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ చెప్పండి. సరే, ఎరుక అంటే నౌ మూమెంటే కదా మాస్టర్? ఇంకేమన్నా ఉంది అదా? అంతే మాస్టర్. నౌ మూమెంట్. ఉన్నట్లుగా చూడటం అంటే ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా చూడటమే కదండి.
అంతే మాస్టర్. ఉన్నది ఉన్నట్టుగా చూద్దాం. నా భావనలో కానీ ఏమీ ఉండవన్నమాట. నా ఇంటెన్షన్ అనేదే ఉండదు అసలు. ఓకే గొప్పదనో, మాస్టర్. చిన్నదనో, పెద్దదనో, నొప్పనో, భయమనో ఇలాంటివి ఏమీ లేదు. అలా ఉందంతే. మాస్టర్. అనన్య సత్యం చాలా మంచి చాప్టర్ ఇది. నిదానంగా మనం చదివితే ఎంతో చదువుతున్నప్పుడే ఎంతో గొప్ప మార్పు మనలో కరిగిపోతూ ఉంటుంది. ఎవరికి వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ చదువుతూ అలాగే కూర్చోవాలి. సెంటెన్స్ చదివి అంటే నేను చేసుకునే ప్రాసెస్. ఏదైనా బుక్ ఓపెన్ చేసినట్టు అలా చదివి ఒక పారాగ్రాఫ్ చదివి అలా కళ్ళు మూసుకొని ఆ పారాగ్రాఫ్‌లో ఉన్న అంశాలు ఏంటి అనేది నాకు నేను చెక్ చేసుకుంటాను. ఎంతవరకు నిజం ఇది? దీన్ని నా జీవితంలో ఎప్పుడైనా నేను అనుభవం పొందానా? ఆ అనుభవం ద్వారా ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెక్ చేసుకున్నప్పుడు, అప్పుడు మనకి ఇంటర్‌లింక్ అవుతాయి ప్రతీది కూడా. ఇంటర్‌లింక్ అయ్యి అవును కదా! దీంట్లో చెప్తున్నది జరిగింది ఒకలాగే ఉంది. లేదా దీంట్లో చెప్తుంది జరిగింది విరుద్ధంగా ఉంది. ఇలా మనకి కొన్ని అనుభవాలు అనేవి మన యొక్క అంశాలే మనకు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు ఈ యొక్క సత్యాన్వేషిగా మనం వెళ్తున్న క్రమంలో మన సత్యాన్ని మనం దర్శించగలుగుతాం. ఓకే మాస్టర్. ఇంకా నెక్స్ట్ మనకి అనియత జీవితం. నియత జీవితం సారీ. అంటే లిమిటెడ్ కాకుండా ఎక్స్‌పాండెడ్ అన్నమాట. నియత జీవితం అని ఇచ్చారు. న్యాయాల నియంత్రిత పరిధుల మరి శాసనాల చైతన్య బంధాల్లోంచి తప్పించుకున్న మానవుడు తనను మానవ సర్వస్వాన్ని ప్రేమించగలిగే తత్వాన్ని సుసాధ్యం చేసే ఆనందాన్ని, ఆత్మతృప్తిని అందుకుంటాడు. నెక్స్ట్ చాప్టర్ మనకి. ఓకే మాస్టర్స్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే 21 వీడియోస్ ఏవైతే అయ్యాయో వాటిని ప్లేలిస్ట్‌లో యాడ్ చేస్తున్నాం కాబట్టి చూస్తూ ఉండండి. లేదా బుక్ రీడింగ్ చేసినా సరిపోతుంది. ఈ విజ్ఞానం మీకు తెలిసిన వాళ్ళకి వాళ్ళందరికి కుదిరినప్పుడల్లా చెప్తూ ఉండండి. అంటే మనం ఇలా రామ్‌తా విజ్ఞానం ఒకటి ఉందని మనం చెప్తూ వెళ్తూ ఉంటే అది ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంటుందన్నమాట. ఏముందో చిన్న బుక్ వెళ్తాము, ఇచ్చేస్తాం. కొద్దిగా స్పిరిచువల్‌గా ఉండే వాళ్ళకి ఇదిగో ఈ బుక్ చదవండి అంటే 300, రూ. 350 అయిద్ది పుస్తకం. ఆ బుక్ ఇవ్వండి. సో, అలాగే ఎప్పుడో ఒకసారి వాళ్ళు పట్టుకుంటారు కదా! అదే చెప్తున్నారు ఇక్కడ. లాస్ట్ పాయింట్ కూడా అదే చెప్పారు. ఏం చెప్పారు రామ్‌తా? మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది మాస్టర్. ఈ మాటలతో మీరు ఎంతో జ్ఞానాన్ని పొంది ఉంటారు. ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళలో ఎందరో నేను బోధిస్తున్న ఈ అపరిమిత సత్యాన్ని గ్రహించలేకపోవచ్చు. ముక్తి వాంఛ అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి. అంటే ముక్తి వాంఛ అనేది అందరికీ ఉండకపోవచ్చు. ప్రాపంచిక జీవితం పట్ల ఇష్టం ఉండొచ్చు. లైఫ్, లగ్జరీనెస్ అది ఇది అన్నీ ఇష్టం ఉండొచ్చు. కానీ ఏం చెప్తున్నారు? అయితేనేం వాళ్ళు దివ్య ప్రేమకు పాత్రులే. వాళ్ళు సత్యపథంలోనే ఉన్నారు కదా! ఎలా ఉన్నా వాళ్ళు వాస్తవాలను సృజిస్తున్న దైవాలే. చూడండి ఎంత చక్కగా చెప్పారు. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు ఈ యొక్క జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళే మనం ఈ తలం మీద చేసే ఎంతో అద్భుత కార్యం. కాబట్టి మీకు అవకాశం ఉన్నప్పుడు ఏముంది మనం బుక్స్ కొనొచ్చు, ఇవ్వచ్చు. అలాగా గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. చెప్పాలి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అసలేంటి వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి ఇదిగో నీకు ఈ సిట్యుయేషన్స్‌కి ఇది బెస్ట్ ఆన్సర్. ఈ బుక్ నువ్వు చదువు చాలు. చక్కగా నైట్ ఒక 10 గంటలకి మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఈ పుస్తకం చదువు. నీ జీవితం మారిపోకపోతే నన్ను అడగను. ఒక మాట చెప్పండి చాలు. ఆ పుస్తకం పట్టుకున్నారు అంటే వాళ్ళు ఆ దైవ స్థితిని టచ్ చేసినట్టే. దాంట్లో సందేహమే లేదు. ప్రాంత విజ్ఞానం పట్టుకున్నారంటే. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ పుస్తకం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అది మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకెంత గొప్ప విషయమో చూడండి. రామ్‌తాకి దివ్య ఖడ్గం అందినప్పుడు రామ్‌తా ఎంత సంతోషించారో, మీరు ఈ పుస్తకాన్ని అందించినప్పుడు వాళ్ళలో ఉన్న దివ్యత్వం అంతే సంతోషిస్తుంది అనడానికి ఎటువంటి సందేహమే లేదు. అది వారికి పైపైన తెలియకపోవచ్చు కానీ, వాళ్ళలో ఉన్న దివ్యత్వానికి ఆ విషయం తెలుసు. కాబట్టి కుదిరినంత వరకు మీ వంతుగా ముందుకు తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎంతోమందికి తెలియాలి. ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలో పెట్టుకొని వారి జీవితాలు సమృద్ధితో, ఆనందంతో ఈ సువర్ణ యుగము అనే దానికి మనందరం కూడా ఒక ముందుకు తీసుకువెళ్ళే సువర్ణ యుగ సృష్టికర్తలుగా ఉండాలి అనేదే ముఖ్య ఉద్దేశ్యం. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? అనే సత్యంలో మీరు గ్రహించిన అంశాలేమన్నా ఉంటే, ఇప్పటికప్పుడు నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. ఇంకా బెటర్‌గా ఉంటది మీకు. బుక్ రీడింగ్ అప్పుడు కూడా నోట్ డౌన్ చేసుకుంటూ ఉంటే, అది మళ్ళీ మీరు ఎక్స్‌ప్రెస్ చేయడానికి, ఇతరులకు చెప్పడానికి కూడా బావుంటాయి. అండ్ దెన్ మనం యుటిలైజ్ చేసుకోవచ్చు కూడా.
ఎన్నో బంధాల నుంచి, అది ఎటువంటి బంధమైన, ఆర్థికమైన, కుటుంబమైన, ఏదైనా కానీ, ఇక్కడ బంధము అంటే అపరిమితమైన స్థితికి తీసుకువెళ్ళేదని గుర్తుపెట్టుకోండి. డిటాచ్మెంట్ కాదు. బంధము అనేది ఏదైతే ఉంటుందో ఈ బంధాల నుంచి అపరిమితమైన స్థితికి తీసుకువెళ్ళేదే రామ్తా విజ్ఞానము. డిటాచ్మెంట్ కాదు. మన యొక్క స్వేచ్ఛను పరిపూర్ణం చేసుకునేదే రామ్తా విజ్ఞానము. ఈ విషయాలు మీరు బలంగా నింపుకుంటే అప్పుడు ఉన్న పరిస్థితులు ఉన్నతంగా మార్పు చెంది ఆ స్వేచ్ఛ పరిమళాన్ని మీరు చక్కగా శ్వాసించగలుగుతారు. నాకు కూడా మంచి మంచి సెంటెన్స్ వచ్చేస్తున్నాయి మీకు చెప్తూ ఉంటే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇక్కడతో ఈ సెషన్ని క్లోజ్ చేద్దాము. ఎవరైనా మాట్లాడతారు ఇంకా?